పిఆర్ న్యూస్కి స్వాగతం. కరేడు ర్యాంపు వద్ద రైతు ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు సోమవారం చలో కరేడు కార్యక్రమానికి తరలివస్తున్న రైతు ప్రజా సంఘాల నాయకులను కరేడు ర్యాంపు వద్ద అక్రమంగా అరెస్టు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని రైతు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని ఉలవపాడు, కందుకూరు, వలేటివారిపాలెం తదితర పోలీస్ స్టేషన్లకు బలవంతంగా తరలించారని, అక్రమ కేసులు బనాయించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టు చేసిన వారిలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎల్ రాజశేఖర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, నల్లమడ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కొల్లా రాజమోహన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి కేశవరావు ఉన్నారు. వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు నిర్బంధాన్ని ఎదిరించి చలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కరేడు ప్రజలకు అభినందనలు తెలియజేశారు. భూముల దురాక్రమణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటాన్ని దుర్మార్గంగా అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రజలందరూ మేము భూములు ఇవ్వం అని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన దొడ్డిదారిన నయానా భయానా బెదిరించి వేలాది ఎకరాలు తీసుకుని ఇక్కడ గ్రామాలు కూడా లేపేసేదానికి కుట్రని రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు చెలో కరేడు జరిగింది. దీన్ని పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. భూసేకరణ ఎలా చేయకూడదో ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 3 పంటలు పండుతున్నాయి. అయినా సరే దీన్ని తీసుకోవాలని కోరుకోవటం అంటే రాష్ట్రాన్ని అలకాడు చేయడానికే. అందుకని ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాము. ప్రజలందరూ, రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి. దీనికి వ్యతిరేకంగా కరేడు భూములు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.